గుంటూరు పొన్నూరు రోడ్డు సంగడిగుంట ప్రాంతంలో ఐరా హార్ట్ అండ్ పాలిక్లినిక్ డైరెక్టర్ డాక్టర్ అలీఫ్ అహ్మద్ బిగ్ ఆధ్వర్యంలో ప్రపంచ వరల్డ్ హార్ట్ డే సందర్భంగా అవగాహన సదస్సు మరియు మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 29వ తేదీన ప్రపంచ వరల్డ్ హార్ట్ డే ఘనంగా జరుపుకుంటామని అన్నారు. గుండెపై ఒత్తిడి తీసుకురాకుండా ఉండాలన్నారు. గుండె సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. గుండె ఆరోగ్యంగా ఉంచడానికి ఉత్తమమైన మార్గం ఎంచుకోవాలని, సరైన ఆహారం తీసుకొని సరైన నిద్రపోవాలి. ప్రతిరోజు నడుస్తూ వ్యాయామం చేస్తూ ఉండాలన్నారు. పొగ తాగకుండా ఒత్తిడి తగ్గించుకొని ఉంటేనే మన గుండె ఆరోగ్యంగా ఉంటుందన్నారు. గుండెని 3 నెలలకు ఒకసారి గుండె పరీక్షలు చేయించుకోవాలని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఐలా హార్ట్ అండ్ పాలిక్లినిక్ డైరెక్టర్ డాక్టర్ అలీఫ్ అహ్మద్ బిగ్ మరియు హాస్పిటల్ ఎంప్లాయీస్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ ఆకిఫ్ అహ్మద్ బిగ్. నేను డిఎం కార్డియాలజీ గుండె నిపుణుడిని. ఈరోజు వరల్డ్ హార్ట్ డే సందర్భంగా 29 సెప్టెంబర్న మనం ఇక్కడ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఫ్రీ క్యాంప్. దీంట్లో ప్రతి మనిషికి మనం గుండె వరకు అంటే కొలెస్ట్రాల్ టెస్ట్ కానీ, ఈసీజీ కానీ, ఇకో పరీక్ష కానీ అంతా ఫ్రీగా చేయబడింది. దాదాపు 50 నుంచి 60 మంది ఇక్కడికి వచ్చారు. ఈ చెకప్లకి అందరూ పాటించేందుకు చాలా సంతోషంగా ఉంది. దానికంటే ముఖ్యంగా నేను చెప్పబోయేది ఏమంటే, ఈ వరల్డ్ హార్ట్ డే అని కాదు కానీ ప్రతిరోజు కూడా ప్రతి మనిషి కూడా మనం గుండె ప్రకారంగా ఫిట్గా ఉండాలి, ఏం జబ్బులు రాకుండా ఉండాలంటే ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలంటే మన లైఫ్ స్టైల్ ఒకటి మనం కరెక్ట్గా పెట్టుకొని దాన్ని ఎటు సంబంధం కూడా కరెక్ట్గా ఉంటే మనము అన్ని బాగానే ఉంటాయి. మెయిన్గా మనకి దాంట్లో ముఖ్యంగా ఏమంటే ఎక్సర్సైజ్ అండి. ఫిజికల్ యాక్టివిటీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. జనాలు ఇప్పుడు చాలా బిజీ అయిపోయి వాళ్ళ వర్క్ లోడ్ వల్ల కానీ, స్ట్రెస్ వల్ల కానీ ఫిజికల్ ఎక్సర్సైజ్ మీద అంత దృష్టి అనేది పెట్టట్లేదు. సో మా ప్రకారం మనం ఏం చెప్తా అంటే ప్రతి మనిషికి ఎంత బిజీ ఉన్నా సరే రోజుకి ఒక అరగంట మాత్రం వాళ్ళ ఆరోగ్యం గురించి వాళ్ళు ఖచ్చితంగా వాకింగ్ అనేది ఖచ్చితంగా చేయాలి. వాకింగ్ కూడా ఎలా అంటే సరదాగా నడుస్తూ వాకింగ్ చేయడం కాకుండా మంచి ఒక నడుస్తే చెమట వచ్చేదాకా అంటే ఎవరితో మాట్లాడకుండా ఆగకుండా అరగంట వాకింగ్ చేస్తే దానివల్ల వచ్చే ఫలితాలు చాలా ఎక్కువగా ఉంటాయి. మంచి అప్పుడు బీపీ రాకుండా, షుగర్ రాకుండా, కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉంటుంది. గుండె నొప్పి కానీ గుండె పొట్టు కూడా రాకుండా ఉంటాయి అన్నమాట. దాంతోపాటు బయట ఫుడ్స్ అనేది ఎక్కువగా తినకుండా ఎప్పుడు కూడా ఫ్రెష్ ఫ్రూట్స్ కానీ, ఫ్రెష్ వెజిటబుల్స్ కానీ తీసుకుని స్మోకింగ్, ఆల్కహాల్తో ఎంత దూరంగా ఉంటే అంత మంచిదండి. దాంతోపాటు మనం ఈ మధ్య గమనించేది ఏమంటే చాలా మంది మీరు న్యూస్ లో కూడా చూసుంటారు, అంత బాగున్న వాళ్ళు కూడా సడన్ గా నిన్నటి వరకు బాగున్నారు, సడన్ గా కొలాప్స్ అయిపోయి గుండెపోటుతో చనిపోతున్నారు. దానికి ముఖ్యంగా కారణం కూడా ఏమంటే చాలా మంది ఏమంటే గుండె మోటు అంటే నొప్పిలాగే బరువుగానే వస్తుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కానీ అట్లా కాదండి. ఒక వయసు వచ్చాక అంటే 35 కానీ 40 సంవత్సరాలు దాటాక వరకు కూడా అది నార్మల్ గానే కనిపిస్తూ ఉంటుంది. చాలా మంది ఏమంటే ఈసీజీ చేయించుకున్నాం మొన్ననే బాగానే ఉంది కదా అని అనుకుంటా ఉంటారు. కానీ అట్లా కాదండి. ఒక మనిషికి ఒకవేళ నరాల బ్లాకేజెస్ ఉన్నా సరే, ఒక 10% రక్త ప్రసరణ ఉన్నా సరే రిలాక్స్ లో ఉన్నప్పుడు సరిపోతా ఉంటుంది. మనిషి నడిచినప్పుడు కానీ పని చేసినప్పుడు మన గుండె ఎలా ఉంది అప్పుడు మనం చూడగలిగితే అప్పుడు మనకి లక్షణాలు అనేది బయటపడతాయి. కాబట్టి ఏదైనా గుండె టెస్ట్ చేయించుకోవాలన్నా ఎక్సర్సైజ్ అప్పుడు చేయిస్తే ఇంకా బెటర్ అని. దానికి మెయిన్ టెస్ట్ యంగ్ వాళ్ళకి మనం సజెస్ట్ చేసేది ఏమంటే ట్రెడ్మిల్ టెస్ట్ అంటారు. అంటే ట్రెడ్మిల్ మెషిన్ మీద ఒక మనిషికి ఒక 5 నుంచి 10 నిమిషాలు మనం నడిపించి అప్పుడు మన ఈసీజీ కానీ ఈకో కానీ చూడగలిగితే అప్పుడు దాంట్లో ఏదైనా లక్షణాలు బయటపడే అవకాశం చాలా ఎక్కువగా ఉంటాయి. అది మామూలుగానే ఉందంటే దాదాపు మనకు 90% ఏం గుండె జబ్బు లేదని చెప్పి చెప్తాం అనమాట. సో ఇవనేది బేసిక్ టెస్ట్. ఆ తర్వాత మన దీన్ని బట్టి ఇంకేదైనా చేయాలంటే ఖచ్చితంగా మీ దగ్గర ఉన్న కార్డియాలజిస్ట్ ని కానీ డాక్టర్ ని సంప్రదిస్తే ఆ వయసు ప్రకారంగా ఆయన రిస్క్ ఫ్యాక్టర్స్ ప్రకారంగా ఏది చేస్తే బెటర్ అనేది వాళ్ళు మీకు ఇంకా కరెక్ట్ గా చెప్పగలుగుతారు. ఇంకోటి ఈ మధ్య మనం గమనించింది ఏమంటే చాలా మంది పేషెంట్ హార్ట్ అటాక్ అంటే ఇంతకు ముందు మనం 60 సంవత్సరాలు కానీ వాళ్ళు దాటిన వాళ్ళు చూసేవాళ్ళము. ఈ మధ్య 30 సంవత్సరాల లోపల కూడా మనం చాలా మందికి చూస్తున్నాము. అది దానికి ముఖ్యమైన కారణం ఏమంటే మెయిన్ గా ఈ లైఫ్ స్టైల్లో స్ట్రెస్ ఎక్కువ ఉండడం వల్ల, వాళ్ళు ప్రాపర్ డైట్ కానీ ఎక్సర్సైజ్ చేయకపోవడం వల్ల వాళ్ళకి గుండె జబ్బులు అనేది త్వరగా వస్తున్నాయి. దాంతోపాటు ఎవరికైనా వంశపారంపరంగా వాళ్ళ ఫ్యామిలీలో కానీ కుటుంబంలో కానీ ఎవరికైనా రక్త సంబంధం ఉన్న వాళ్ళు గుండె జబ్బు ఉంటే మాత్రము వాళ్ళకి ఈ గుండె జబ్బు వచ్చే జనరేషన్ కి ఇంకా 10 సంవత్సరాల ముందే వస్తుందని చెప్పేసి మన లిటరేచర్ ప్రకారం కానీ మన మెడికల్ సైన్స్ ప్రకారంగా కూడా చెప్తారనమాట. సో అట్లా జరగకుండా ఉండాలి అంటే మనం మెయిన్ గా ఏమంటే మన లైఫ్ స్టైల్ మెయిన్ గా ఏమంటే ఎప్పుడు కూడా ఇట్లా బయట ఫుడ్ కానీ బయట నూనె నుంచి ఈ పునుగులు కానీ సమోసాలు కానీ అట్లాంటివి ఎప్పుడు తీసుకోకుండా ఫ్రెష్ వెజిటబుల్స్, ఫ్రెష్ ఫ్రూట్స్ అంటే మనకి అందుబాటులో ఉన్న ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్